రాష్ట్రంలో 80,000 ఉద్యోగులు 106 డిపార్ట్మెంట్లు గల పెద్ద సంఘం తమదని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని సౌభాగ్య రిసార్ట్స్ నందు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా నందు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్తగా 206 సంఘాలతో జేఏసీ సంఘం ఏర్పాటు చేసుకున్నాము. 50 డిమాండ్లతో ప్రభుత్వం ముందు మా సమస్యలు విషయాలు ఉంచాం. గ్రీన్ ఛాలెంజ్లో పెండింగ్లో ఉన్న బిల్స్ మాకు చెల్లించాలని ప్రభుత్వంను కోరుతున్నాము. కాలం చెల్లిన జీవోలతో ప్రభుత్వము వెల్లదీస్తున్నది. ఉద్యోగుల పట్ల హెల్త్ కార్డు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కార్యాచరణ చేపడతామన్నారు. పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని మా డిమాండ్లను 2వ పీఆర్సీ అమలు నెరవేర్చాలన్నారు. గత ప్రభుత్వం మా సమస్యను పట్టించుకోలేదు. పదవి విరమణ పొందిన అధికారులను తిరిగి సర్వీస్లోకి తీసుకోరాదని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గం, తెలంగాణ 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు సచివాలయం, హైదరాబాద్ సిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 106 శాఖల ఫోరమ్స్ అధ్యక్ష కార్యదర్శులు, మహిళా విభాగం కార్యవర్గం పాల్గొన్నారు. బాగుంది కాబట్టి దీన్ని పునరాలోచన చేయాలని అది మీకు తెలుసు. గట్టిగా చప్పట్లు ఉన్నట్టయితే సామర్థ్యమైన నాయకులు ఉన్నారు, అన్ని ఉద్యమాలు చేసిన నాయకులు ఉన్నారు. మరి మేము ఇబ్బందిగా అలానే ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ప్రతి తీర్మానాన్ని కూడా మేము ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాము. అలానే మా డిపార్ట్మెంట్ తరఫున మీకు ఒక విన్నపం సార్. మా డిపార్ట్మెంట్ లో ఇక్కడ కూడా ఉన్నారు చాలా మంది 25 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయినా కూడా ఇంకా రిక్రూట్మెంట్ అయినప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు, 25 ఇయర్స్ సర్వీస్ అయినా కూడా అదే ఇయర్స్ పొజిషన్ లో ఉన్నారు. మా కింద స్థాయిలో ఉన్నటువంటి యాదగిరిగుట్టలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాంట్లో కొన్ని తీర్మానాలు, గతంలో జరిగిన 1.5 ఇయర్లో జరిగిన సమస్యలపైన చేసిన వాటికి సంబంధించి వచ్చిన బెనిఫిట్ కానీ రావాల్సింది కానీ చర్చ జరిగింది. తదుపరి కార్యాచరణ కూడా ఏం ప్రకటించాలో దానిపైన కూడా విస్తృతంగా తీసుకున్నాం. 33 జిల్లాలు, అదేవిధంగా సిటీ అండ్ సెక్రటరీ బ్రాంచ్, వారితో పాటుగా 106 డిపార్ట్మెంట్ల ఫోరం తోటి ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్లుగా మేము పెండింగ్ బకాయిలు, మెడికల్ రీఎంబర్స్మెంట్ చేసినప్పటికీ కూడా ఇంకా సుమారుగా 12,000 కోట్ల రూపాయలని నెలకి 700 లెక్క ఇచ్చినా సుమారుగా సంవత్సరాలు బట్టి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ఆర్థిక మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని వాటిని గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటుగా అత్యంత ప్రధానమైన హెల్త్ కార్డ్ CHS స్కీమ్ గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా కమిటీని ఫామ్ చేసి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎటువంటి నిర్ణయం లేకుండా ఎప్పుడో కాలం చెల్లిన జీవోలతోటి దానికి EHS అనే పేరుతోటి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ 3 లక్షల మంది, 0100 వచ్చే 3.5 లక్షల మంది, మిగతా అందరూ ఎంప్లాయీస్ కలిపితే మేము 15 లక్షల మంది రాజ్యాంగబద్ధంగా రావాల్సిన క్యాబినెట్ ద్వారా డిక్లేర్ కాబట్టి కూడా మేము వెయిట్ చేస్తున్నాం. దాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెలాఖరు లోపుగా EHS పైన తగు నిర్ణయం తీసుకొని మేము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటున్నాం. 500 రూపాయలు మేము చేస్తూ ఉంటున్నాం. ప్రభుత్వం 500 చేసి సుమారుగా 750 కోట్లు వస్తుంది. దాంతో నడిపించవచ్చు. అదే కాకుండా ఇప్పుడున్న ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా 650 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కాబట్టి దానిపైన అధికారులు కొంతమంది దాని మీద అలసత్వం వహిస్తున్నట్టుగా మాకు డౌట్ ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాన్ని ఫైనలైజ్ కావట్లేదు. కాబట్టి ఒకవేళ ఈ నెలాఖరులోపు కూడా ఈ EHS పైన కాకపోతే జేఏసీ ద్వారా సమస్త 15 లక్షల ఉద్యోగుల్ని ఏకతాటిపై తదుపరి కార్యాచరణ చేస్తాను మీ ద్వారా తెలియజేస్తూ, వీటితో పాటుగా 317 యొక్క లోకల్ స్టేటస్ కానీ, CPS ఎంప్లాయీస్ డిమాండ్ కానీ, వాటితో పాటుగా ఉన్న మా PRC కావచ్చు, సెక్రటరియట్లో HODలో ఉన్న 12.5
హెచ్ఓడి కోటా కావచ్చు, సెకండ్ పిఆర్సీలో ఉన్న పవర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వాళ్ళని కానీ, వీటితో పాటుగా ఉన్న ఇంజనీర్ శాలరీస్ ప్రభుత్వం ఉద్యోగుల మీద ఎన్నో అణచివేత కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంప్లాయీ జేఏసీగా 206 సంఘాలతో ఒక పటిష్టమైన ఎంప్లాయీ జేఏసీగా ఇప్పుడు మేము ప్రభుత్వానికి మా సమస్యల పట్ల నివేదించడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా అధికారులు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ అందరూ యావత్ 13 లక్షల మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని, ఆఫీసర్స్ కమిటీని, అలాగే మంత్రుల కమిటీని వేయడం జరిగింది. ఆఫీసర్స్ కమిటీ, మంత్రుల కమిటీ చర్చల తర్వాత క్యాబినెట్లో మా 57 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 57 డిమాండ్లను దాదాపు 90% వీటిని అన్నిటినీ ఆమోదించడం జరిగింది. కానీ ఆమోదించి 15 రోజులైంది. ఒక్క డిఏ జీవో తప్ప ఇంకా ఏ జీవోలు బయటకు రాలేదు. కాబట్టి క్యాబినెట్ ఆమోదించిన తర్వాత కూడా ఇంకా ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు అర్థమవుతలేదు. ఇంట్లో మరి అధికారుల తప్ప మరి ఏందనేది అర్థమవుతలేదు. కొంతమంది అధికారులు మాత్రం ఏందనంటే మేము నియంతృత్వం ఒకళ్ళు ఉన్నది, మేము రాజులం అన్న తరాలు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి క్యాబినెట్ ఆమోదించిన ఏవైతే ఉన్నాయో 57 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో స్వయంగా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మేము ఇవన్నిటిని ఆమోదించామని. అవన్నిటి మీద వెంటనే జీవోలు ఇవ్వాలి. అలాగే అధికారుల ట్రాన్స్ఫర్లను కూడా ఈ సంవత్సరం దానిపైన జీవో ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ డిమాండ్ చేస్తాం.